వెల్కమ్ టు సనాతన ధర్మం ది అన్టోల్డ్ స్టోరీ ఎపిసోడ్ 2. ఈ ఎపిసోడ్లో మనం సనాతన ధర్మం ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ని మనం ఒక క్వశ్చన్తో ఎండ్ చేసాం. ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. సనాతన ధర్మం అసలు ఎక్కడ ప్రారంభమైంది? దీనికి ఒక నిర్దిష్ట ప్రారంభ స్థలం ఉందా? వేదాలు నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే. ఈ రోజు వాయువ్య భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రాంతంలో ఒక అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత వికసించింది. అదే సింధు లోయ నాగరికత. సుమారు క్రీస్తుపూర్వం 2600 నుంచి క్రీస్తుపూర్వం 1900 మధ్య కాలంలో ఈ నాగరికత విస్తరించింది. పద్ధతిగా నిర్మించిన నగరాలు, సూటిగా వేసిన వీధులు, అత్యంత సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థ, ఇవన్నీ ఈ నాగరికత ప్రత్యేకతలు. సింధు లోయలో జరిగిన పురావస్తు తవ్వకాలలో కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు బయటపడ్డాయి. ధాన్యంతో కూర్చున్న ముద్రలు, యోగాసనంలో ఉన్న మానవ ఆకృతులు, పశుపతి వంటి దేవతా చిహ్నాలు. ఈ గుర్తులను పరిశీలించిన చిత్రకారులు ఒక ముఖ్యమైన ప్రశ్న వేశారు. ఇది కేవలం ఒక నాగరికత మాత్రమేనా, లేదా ఒక ఆధ్యాత్మిక జీవన విధానానికి ప్రారంభ దశన? ఇక్కడే ఒక పెద్ద చర్చ మొదలవుతుంది. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం సింధులోయ నాగరికతకు ఆ తర్వాత కాలంలో అభివృద్ధి చెందిన వేద సంస్కృతికి ఏదో ఒక సంబంధం ఉండే అవకాశం ఉందని వారు చెప్పుకొచ్చారు. మరికొంతమంది పండితుల ప్రకారం ఇవి రెండు వేరువేరు కాలాలకు చెందిన వేరువేరు దశలుగా అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు: సనాతన ధర్మం ఒక రోజులో పుట్టలేదు. ఇది వేల సంవత్సరాల పాటు మెల్లగా రూపుదిద్దుకున్న పరిణామ ఫలితం. ఇప్పుడు వేదాల గురించి మాట్లాడుకుందాం. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిని మొదట పుస్తకాలుగా రాయలేదు. తరతరాలుగా మౌఖిక సంప్రదాయం ద్వారా గురువుల నుంచి శిష్యులకు అందించబడింది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన జ్ఞాన పరంపరగా భావించబడుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది: అసలు వేదాల్ని ఎవరు రచించారు అని. సనాతన సంప్రదాయం ప్రకారం వేదాలని ఏ ఒక్క వ్యక్తి రచించలేదు. ఋషులు జ్ఞానంలో అనుభవించిన జ్ఞానాన్ని ప్రకటించిన రూపమే వేదాలు. అవి రాసిన గ్రంథాలు కాదు, అనుభవం నుంచి వెలిసిన జ్ఞానం. అందుకే సనాతన ధర్మం అంటే ఒక మతం మాత్రమే కాకుండా ఒక అన్వేషణ మార్గంగా నిలిచింది. ఇక్కడ నమ్మకం కన్నా ముందు అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞల కంటే అవగాహనకి ఎక్కువ విలువ ఉంటుంది. కానీ ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వేదాల్లో చెప్పబడిన దేవతలు నిజంగా ఎవరు? వారు దేవుళ్ళా, లేదా ప్రకృతి శక్తులకు ప్రతీకులుగా వర్ణించబడ్డారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.